T20 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ మహాధర్నా చేపట్టారు। ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ధర్నా కార్యక్రమంలో గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు చావా రవి మరియు శ్రీపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు। నేను రాలేను, సమాధానం ఇవ్వలేను సార్, ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయమని। ఆ విధంగా మీ ఉద్యమాన్ని అతి క్రూరంగా అణచివేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది। అయినా మీ లోపల ముఖ్యమని ధైర్యంతో ఈరోజు వేలాది తరలి వచ్చారు। అందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నా। తప్పనిసరి మీరు ఇంతమంది వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలిసి తప్పనిసరి స్పందిస్తాడని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే స్పందించే గుణము లేదు। మేమందరం, నేను, కోదండరాం గారు, హర్షవర్ధన్ రెడ్డి అందరం కలిసి కూడా ముఖ్యమంత్రికి చెప్పి వీళ్ళ జెన్యూన్ డిమాండు, వీళ్ళు పెద్ద గొంతమ్మ కోరికలు ఏమి అడుగుతలేరు। దాదాపు 20 ఏళ్ల నుంచి పనిచేస్తారు, 18-20 ఏళ్ల నుంచి వాళ్ళు చేసి కొందరికి పర్మనెంట్ కాకుండానే రిటైర్ అవుతున్నారు। కాబట్టి వీళ్ళని జెన్యూన్గా వాళ్ళ ఉసురు ముట్టుతుంది, లేకపోతే ప్రభుత్వానికి మీరు వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్తారు। ఖచ్చితంగా మీరు జెన్యూన్ సమస్యని ఆయన నెత్తికి ఎక్కిస్తే, ముఖ్యమంత్రి గారికి అర్థం చేపిస్తే ఆయన ఎంటా ముందు కూడా చూడాడు। చాలా ధైర్యం మనిషి। ఎందుకంటే మన హాస్టల్ పిల్లల మీద స్ట్రైక్ చేస్తే మేమందరం కాలేజీ విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులకు 1500 నుంచి 3000 అని చెప్పినాం, కానీ 2000 కాడికి ఒప్పుకోవాలని మా ఉద్యమకారులందరూ ఒప్పుకున్నారు। ఆ తర్వాత పాఠశాల విద్యార్థుల, ప్రాథమిక పాఠశాల అందరం ఒప్పుకున్నాం, వాళ్ళకు కూడా కొద్దిగా పెంచాలి, 1300, 1500 పెంచాలని। ఆయన ఏం చేసిండు తెలుసా? మేము 2000 ఒప్పుకుంటాం అనుకుంటే ఆయన 2100 పెంచాడు। అట్లా ఆయన మనసు మీదకి వస్తే అవుట్ రైట్గా చేస్తాడు। కాబట్టి ఇప్పుడు మీ డిమాండు రెగ్యులరైజ్ చేయాలనే డిమాండు, దాదాపు 20,000 మంది ఉన్నారు, మీరు 20,000 మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము గట్టిగా చెప్తాం। దీనికి పెద్ద బడ్జెట్ కాదు। ఇప్పటికీ కేసీఆర్ రెగ్యులరైజ్ చేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళకు। వచ్చి ఈ బర్డన్ రేవంత్ రెడ్డి గారే మోస్తున్నారు। అట్లాగే మీరు వీళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది, ఈలోగా మన బడ్జెట్ కుదురుకుంటుంది। కాబట్టి వీళ్ళకి చేయాలని చెప్పి ఆయనకు నచ్చ చెప్తామని చెప్పి మేము అందరికీ గుర్తు చేస్తున్నాం। ఇదే సమయం లోపల కేంద్రం లోపల 600 ఉద్యోగ కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి నా ఆత్మీయ సోదరులు యాదగిరి గారికి, పడాల రవీందర్ గారికి, ఝాన్సీ గారికి, దుర్గం సీను గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని విభాగాల రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఆసీనులైనటువంటి నా సోదరీమణులు, సోదరులందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు। నా దగ్గరికి ఒక 4-5 రోజుల కిందట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటే యాదగిరిను, తర్వాత మా రవి ఉన్నోదరా ఇద్దరు వచ్చిండ్రు। వచ్చి అన్న 16వ తారీఖు నాడు మహాధర్నా పెడతా ఉన్నాము, కొన్ని వేల మంది హాజరవుతారు, మీరు కూడా రావాలని పిలవడం జరిగింది। నేను అప్పుడే చెప్పిన, వద్దురా బాబు, 10 నెలలు కాలేదు ప్రభుత్వం వచ్చి, మహాధర్నా, దీక్ష ఇలాంటి గొట్టు పదాలు వాడకు, ఒక మంచిగా చేద్దాం, వేల మంది కాకపోతే కుటుంబాలను కూడా తీసుకొద్దాం, కానీ మన యొక్క గోసను వివరించే విధంగా వివరణ దీక్ష పెడితే బాగుంటుందని నేను చెప్పి నాకు మళ్ళీ ప్రూఫ్ పెడతాను మా రవి। ఇక ప్రూఫ్ పెట్టలేదు, నేను నిన్న ఫోన్ చేస్తే కూడా ఎత్తలే। అయినా సరే మహాధర్నా అని పెట్టిండ్రు, సంతోషం। మన సమస్యలు సాధింపబడని నాడు మనకొచ్చే ఉద్వేగం అనుకోండి, ఆగ్రహం అనుకోండి, ధర్నా రూపేణ మనం ప్రదర్శించడం ఉద్యోగులుగా అనాదిగా మనం పాటిస్తున్నటువంటి నియమం। నేను
వాళ్ళకి చెప్పిన వివరణ దీక్ష పెడితేనే నేను వస్తా. ఇంకో ప్రోగ్రాం ఉండే నాకు ఈరోజు. ఏం ప్రోగ్రాం రవి? ఏడుకోతానండి, అన్నవరం పోతా సత్యనారాయణ స్వామి రథం చేయాలి శనివారం నాడు. మరి మీరు ధర్నాలు గిర్నాలని పెడితే నాకు ఆడ రథం చెడుతుంది, ఇక్కడ ఫలితం చెడుతుంది, రెండు పోతారు నాయన. రథం చెడ్డ ఫలితం అయితే దక్కాలంటే వివరణ దీక్ష అని చెప్పింది. తీరా నిన్న నాకెవరో వాట్సాప్లో పెట్టి, అన్న ఇది మహాధర్నా అని పెట్టిండ్రు, నువ్వు పోతున్నావా అని అన్నారు. నేను మా ఇంట్లో మా మిస్సెస్ నేను కూర్చున్నప్పుడు మహాధర్నా అని పెడితే కొద్దిగా ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఓ 2-3 పదవులు ఇచ్చారు నాకు. మేనిఫెస్టో కమిటీ మెంబర్, పిసిసి అధికార ప్రతినిధి, పిసిసి మెంబర్ను. ఓ 3 పదవులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీద ధర్నాలు గిర్నాలంటే పోతే బాగుంటుందో లేదని నేను ఫోన్లో మాట్లాడుతుంటే మా మేడం వచ్చి నా పక్కన కూర్చొని, ఏమైంది బావా, ఇంకా వీళ్ళకి రెగ్యులరైజేషన్ కానీ మినిమం టైం స్కేల్స్ రాలేదా అంటే రాలేదని చెప్పిన. రాకుంటే పో, మరి ఉన్నోళ్ళకే మళ్ళీ అప్గ్రేడేషన్, ఉన్నోళ్ళకే స్పౌజ్, ఉన్నోళ్ళకే మ్యూచువల్ అని రోజు కొట్లాడతావు, ఏం నేను ఈ పిల్లలకు సపోర్ట్ చేస్తే ఏమవుతుందని చెప్తేనే నేను ఇక్కడికి వచ్చిన. కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక అధికార పార్టీలో ఉండి ఇక్కడికి వచ్చి నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మద్దతు ఇస్తా అని చెప్పను. మీ మధ్యలో ఉండి మీ సమస్యలు సాధించే వరకు నేనే పోరాడతాను కూడా మేము ఈ సందర్భంగా చెప్తాను. మీరు ముందు నడుస్తుంటే మేము ఎందుకోసం, మీరు పోతుంటే మద్దతు ఇస్తామని కాదు. మీ సమస్యలను కూలంకుషంగా తెలిసిన వ్యక్తిగా, ఇందాక మా స్వప్న చెప్పింది, 2009 నుంచి 2009లో ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. 2009లో ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా నేను ఆ రోజు నిలబడాలనే స్థాయి కాదు నాది. మీకు అసలు నీల వెంకటేష్, నిర్జన రమేష్, ఇక్కడ ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ పేరు పేరున వందనం. సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలు బాగుపడాలని, జీతాలు పెరగాలని మీరు చేస్తున్న ఆందోళనకు నేను మద్దతు తెలియజేస్తున్నా. చాలా ఏళ్ళ పోరాటం ఇది. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కూడా మీరు అప్పుడు పాల్గొన్నారు, న్యాయం జరుగుతుంది అనుకున్నారు. 10 ఏళ్ళు మరి కేసీఆర్ పాలనలో కూడా మనకు జరగవలసినటువంటి నిర్ణయాలు జరగలేదు, మనకు అందవలసినటువంటి న్యాయం అందనే లేదు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితి అయితే మారలేదు. సమగ్ర శిక్ష అనేది ఒక కేంద్ర ప్రాజెక్ట్. కేంద్ర ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి కాబట్టి దానికి కొంత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీంట్లో ఏం జరుగుతున్నదంటే, కేంద్రం చేయాలని రాష్ట్రం నిర్ణయం చేస్తే మేము కాదంటామా అని కేంద్ర ప్రభుత్వం, ఇట్లా దీనిపైన సమన్వయం లేక మధ్యన మనం నలిగిపోతూ ఉన్నాం. ఇదే పరిస్థితుల్లో వచ్చిన చాలామంది ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినాయి, కానీ మనవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం జీతాలను పెంచుతూ ప్రతిపాదన పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈ జీతాలను సవరించి అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. ఇది జరగవలసినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ మరి ముందుకు నెట్టడానికి ఒక ప్రయత్నం అందరం కూడా చేస్తాం తప్పకుండా. ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా ఉన్నారు. అందరం కలిసి తప్పకుండా మేము దీనిపైన ఒక బాధ్యత తీసుకుంటాం, మాట్లాడి స్కేల్స్ వచ్చే విధంగా, మీకు ఉద్యోగ భద్రత దొరికే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మేము ఈ విషయం ఇప్పటికీ చాలాసార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీకు హామీ ఇచ్చిండ్రు, మీ టెంట్లలోనే మాట్లాడి మీకు హామీ ఇచ్చిండ్రు. కాబట్టి ఇది సాధించుకోవటానికి ఇది అనువైనటువంటి సమయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది, హామీ ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్న ఈ విషయంలో మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మనం మాట్లాడి ఒత్తిడి పెట్టి దాన్ని సాధించుకోవటానికి అందరం కలిసి ప్రయత్నం చేసి దీన్ని నెరవేర్చుకోవాలి. ఇంక ఇది చాలా కీలకం. ఈ విషయంలో మరొక అభిప్రాయము ఎవరికి కూడా